లక్ష్మణస్వామి యుద్ధానికి వచ్చినట్టయితే ఆ నికుంభిల హోమం పూర్తి చేయకముందే ఆ ఇంద్రజిత్తు హోమం దగ్గర నుంచి లేచిపోవాలి. అట్లా లేచిపోతే మనకెవ్వరికీ ప్రమాదం లేదు. ఒకవేళ హోమం కానీ పూర్తి చేసి రథంలో కూర్చున్నాడో మనం ఎవ్వరం కూడా బ్రతికే అవకాశం లేదు. కాబట్టి వెంటనే లక్ష్మణస్వామిని నాతో పంపు అంటూ బ్రహ్మగారు ఇంద్రజిత్తుకి వరం ఇచ్చినప్పుడు చెప్పిన మాటలని వేరొకసారి ఉటంకించాడు విభీషణుడు. నికుంభిలాం అసంప్రాప్తం ఆహుతాగ్నించయో రిపు త్వామాత తాయినం హన్యాత్ ఇంద్రశత్రో సతే వద వరో దత్తో మహాబాహో సర్వలోకేశ్వరేణ వై ఇత్యేవం విహితో రాజన్ వధస్తైష ధీమతః. బ్రహ్మగారు వరం ఇచ్చినప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు హోమానికి వెళ్ళి కూర్చున్నప్పుడు హోమం పూర్తి చెయ్యకుండా అడ్డొచ్చి నువ్వు హోమం వదిలిపెట్టేసి రథమెక్కేటట్టు చేసిన వాడెవరో ఆయనే నీ పట్ల మారకుడు, ఆయనే నీ మృత్యువుకి కారణమవుతాడని చెప్పాడు. కాబట్టి లక్ష్మణుడు ఇప్పుడు ఇంద్రజిత్ హోమం పూర్తి చెయ్యకుండా చెయ్యాలి. చేస్తే ఆయన హోమాన్ని మధ్యలో వదిలేసి రథం ఎక్కితే లక్ష్మణుడే ఇంద్రజిత్ మరణానికి కారణమవుతాడు. కాబట్టి లక్ష్మణస్వామిని నాతో పంపించు అన్నాడు. కారణం, కేవలం హోమాన్ని వదిలిపెట్టేసినంత మాత్రం చేత చనిపోయేంత తక్కువ పరాక్రమం ఉన్నవాడు కూడా కాదు ఇంద్రజిత్. ఆయనని ఎదుర్కొని యుద్ధం చెయ్యాలి అంటే అంత శక్తివంతుడై ఉండాలి, అంత అస్త్ర పరిజ్ఞానం ఉండాలి, అంత యుద్ధ విద్యా విశారదుడై ఉండాలి. అన్నిటిని మించి కొన్ని మంత్రములు యువతల వారికి కూడా ఉపదేశం ఉండాలి. విశ్వామిత్ర మహర్షి బాలకాండలో బల అతి బల అని 2 విద్యలు ఉపదేశం రామచంద్రమూర్తికి చేశాడు. ఆ చేసినటువంటి ఉపదేశం ఏది ఉందో దాన్ని రాముడు లక్ష్మణుడికి చేశాడు. కాబట్టి ఇప్పుడు లక్ష్మణస్వామికి ఒక శక్తి ఉంది. ఆయన ఆకలి, దప్పిక, అలసట ఈ 3 లేకుండా యుద్ధం చేయగలడు. అది బల అతి బల అన్న విద్యల వలన వచ్చినటువంటి శక్తి. అటువంటి శక్తి ఉన్నవాడు తప్ప రాత్రింబవళ్ళు అవసరమైతే ఇంద్రజిత్తుతో యుద్ధం చెయ్యాలి. అదేం తల తిప్పడానికి కూడా అవకాశం ఉండదు. ఒళ్ళు చీరుకుపోతుంది. అయినా ఊంచుకుని నిలబడి యుద్ధం చేయవలసి ఉంటుంది. అంత గొప్ప యుద్ధం చెయ్యాలి అంటే అక్కడ రాముడి తర్వాత అంత శక్తివంతుడు లక్ష్మణుడు ఒక్కడే.